రాష్ట్రంలో దొంగలే దొంగ దొంగ అన్నట్లు బీఆర్ఎస్ నేతలు వ్యవహరిస్తున్నారని వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయని రాజేందర్ రెడ్డి అన్నారు. హనుమకొండ జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఎమ్మెల్యే మాట్లాడుతూ బీఆర్ఎస్ నాయకుల 10 జన్మలకు సరిపడా పాపాలు చేశారని ధ్వజమెత్తారు. వరంగల్లో జరిగిన నిధుల దుర్వినియోగంపై కేటీఆర్ పైన త్వరలోనే కేసులు నమోదు చేస్తామని పేర్కొన్నారు. మేము ఏమి తిన్నా ఏమి చేసినా ఎవరు మమ్మల్ని విచారణ పిలవద్దు, ఎవరు ఏలైతే చూపియొద్దు, ఎవరేం అడగొద్దు. కావలసినంత తింటాం, కావలసినంత మేము ఇచ్చేస్తాం. మమ్మల్ని ఎవరు అడగొద్దు. అడిగితే కక్ష సాధింపు చర్య అని నోరు నెత్తిన పెట్టుకొని మాట్లాడుకోవటం, వాళ్ళ గొడవలు వచ్చినప్పుడు వాళ్ళ దాంట్లోనే చుట్టూ దయ్యాలు ఉన్నాయి, వేదాలు ఉన్నాయని చెప్పి మాట్లాడుకుంటూ తిరగటం వాళ్ళ పనే. తెల్లారంగానే మా అన్నకు నోటీస్ ఇస్తావా అనుకుంటే ఈమె మాట్లాడుతుంది. ఆయన పోయో వెనకట గతంలో మాట్లాడిన మాటలు అతని ఒక ముఖ్యమంత్రిగా సంస్కారం లేదు, సభ్యత లేదని మాట్లాడిన మూర్ఖులు నిన్న మొన్న ముఖ్యమంత్రి గారిని ఏ విధంగా మాట్లాడుతున్నారో మనం చూస్తున్నాం. వారు చేసిన దొంగతనాలు ఇంత కాదు. అసలు వాళ్ళని 10 జన్మలెత్తినా జైల్లో పెట్టే అన్ని పాపాలు చేసి ఆ పాపాలలో మన వరంగల్ కూడా చుట్టిపోయినరు. 10 సార్ల ఖర్చు పెట్టుకొని వచ్చి ఇక్కడ 3 రోజులు 2 రోజులు ఉన్నారు. ముఖ్యం రాజు యువరాజులు ఇద్దరు కూడా ఆఖరికి కార్పొరేషన్ నుంచి ఫైనాన్స్ క్లియరెన్స్ లేకుండా కూడా 50 కోట్ల రూపాయలు కార్పొరేషన్కి ఎలక్షన్స్ ముందు ఇచ్చిండ్రు. కూడా నుంచి కార్పొరేషన్ కట్టి ఇవ్వడం జరిగింది వాళ్ళ అప్పులు కట్టుకోవటానికి. అది ఇవ్వటం కాకుండా హుజురాబాద్ ఎలక్షన్స్ అప్పుడు కూడా ఈ సంఘాలకు ఆ కుల సంఘాలకని ఎలక్షన్లకు ఓట్లు కొనుక్కునే విధంగా సుమారు ఒక 20 కోట్ల రూపాయలు కూడా ఫండ్ తీసుకుపోయి కమలాపూర్ కూడా పరిధిలోకి వస్తుంది కాబట్టి అప్పుడు ఇవ్వటం జరిగింది. వీటన్నిటి మీద కూడా మేము కేసు పెట్టాలనుకుంటున్నాం కేటీఆర్ మీద. ఇక్కడికి వచ్చి ఏదో బండు విజిట్ చేసి మేము అది చేసినాం, ఇక్కడ ఇది చేసినాం, కాజుపేట బండు చేసినాం, ఇంకేదో చేసినాం అని చెప్పి మాట్లాడిన వీళ్ళు రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఒక్క పైసా తెచ్చిందా చెప్పమని జవాబు చెప్తున్నాను. కాలోజీ కళాక్షేత్రంలో తింటుంది, దున్నపోతులు తిండి ఎక్సెస్ వేసి తిని 10 కోట్ల రూపాయలు నిష్కారణంగా నీళ్ళలో పోసినట్టు ఎక్సెస్లో తింటే వాటి మీద ఎంక్వైరీ చేసి రికవరీకి పెట్టాం.